హే హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ చెర్రీ. ఈరోజు ఫస్ట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే నాకు ఇది చెప్పకపోతే అసలు ఆత్రం ఆగదండి అనమాట. జెస్సీ వరస్ట్ కెప్టెన్సీ అని ఫైనల్లీ బిగ్ బాస్ చెప్పాడు. నేనైతే కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే ఇంత ఎంతూజియాజం వచ్చేసిందేమో, ఎందుకో కూడా చెప్తాను. సో అందుకే దానికంటే ముందు మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. అందుకే రీజన్ ఏంటి, ఎందుకు నేను ఇంత ఎంతూజియాజంగా ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి మొన్నటిదాకా పొగిడిన జెస్సీని ఈరోజు నేను ఎందుకు అలా అంటున్నాను అన్నదానికి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యా, ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ స్టార్టింగే మనకి జెస్సీ చూపించారా? యా, ఫస్ట్ మనకి స్టార్టింగే జెస్సీ వరస్ట్ కెప్టెన్ లాగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, నువ్వు ఇంకా అసలు పనికి రావు, నువ్వు దేనికి, ఎందుకు నువ్వు ఇలా చేయటం అని డైరెక్ట్గా మొహం మీద అనేసి చాలా మాట్లాడినాడు. అసలు నాకు అదంటే ముందు ఛాలెంజెస్ ఇచ్చాడే అక్కకి, కాజల్ గారికి, నేనున్న అక్క హెయిర్ కట్ చేయించాడు, ఇవన్నీ చేసి పాపం అసలు కెప్టెన్సీ టాస్క్లోనే లేదనేసరికి బాధపడే వాళ్ళు పడొచ్చేమో, కానీ నాకు కానీ ఈ 2 ఎపిసోడ్స్ ప్రీవియస్ ఎపిసోడ్ చూడటం వల్లేమో కానీ నాకైతే హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలియదు, నాకైతే హ్యాపీగా ఉంది. అంటే కొన్ని అన్యాన కారణాల వల్ల మేబీ మీరు చూడండి నా ప్రీవియస్ ఎపిసోడ్స్ అర్థమైంది ఎందుకు అంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి వాళ్ళు షన్నునే కెప్టెనా అసలు జెస్సీనే కెప్టెనా అంటే ఈ 2 రోజుల్లో మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. షన్నునే కెప్టెన్ లాగా బిహేవ్ చేశాడు. ఈ మధ్య నాకు వస్తుంటే ఇంకా షన్ను కొంచెం నచ్చట్లేదు, మరి ఎందుకో తెలీదు. అండ్ ఆ పాయింట్స్ చెప్తాను ఎందుకు నచ్చలేదో క్లియర్గా వినండి. శ్రీరామ్ హమీద కాంబో బాగుంది, బట్ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ కాంబో బాగుంటే బాగుంది, తర్వాత తీసేయండి. యా మోనల్ అఖిల్ అంటూ ఉన్నాను. బట్ ఏంటంటే హమీద వల్ల శ్రీరామ్ గేమ్ ఏమన్నా స్పాయిల్ అయిందా అని నాకు అనిపిస్తుంది. లైక్ వాళ్ళ కాంబినేషన్ ఓకే, అండ్ మనము ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక లవ్ స్టోరీ ఉండాలి. బట్ నాకు ఎందుకో ఆ పాయింట్ అయితే అనిపిస్తుంది, హమీద వల్ల శ్రీరామ్ గేమ్ ఏమన్నా స్పాయిల్ అయిద్దా అని నాకు అనిపిస్తుంది. ఇంకా ప్రతి నిమిషం నవ్వుకుంటూ లైక్ అలా ఇట్స్ నాట్ ఎ గేమ్ కదా. సో మేబీ నాకైతే అనిపించింది ఈరోజు. కానీ నేను చూస్తూ ఉండగా ఏంది ఇది నిజమేనా, ఏం శ్రీరామ్ గేమ్ పోయితే ముద్ద ఇలా అనిపించింది అనమాట. మానస్ సన్నీ అబ్బా వాక్ చేసుకుంటూ ప్రశాంతంగా, ఇంకా అసలు సన్నీ అయితే పప్పు ఆవకాయ తింటే బాగా, నాకు అది ఫేవరెట్ అసలు ఆవకాయ పిచ్చే. ఇలా అయితే వాళ్ళు వాక్ చేసుకొని అదే ప్రయత్నం ఇస్తేనే కదా వచ్చేది. సో అలా బాగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా పాయింట్స్ అన్ని ఆగండి. ఫస్ట్ అయితే పావుబజ్జీ వచ్చిందండి. వీళ్ళు కాబట్టి పావుబజ్జీ వద్దనుకున్నారు, కానీ నేనైతే పావుబజ్జీ కోసం పరిగెత్తాను. పోతే పోయింది, ముందు తింటే ముఖ్యమని నేను పావుబజ్జీకి వెళ్తాను. అండ్ ఫుడ్ వాల్యూ అని ఒక మెసేజ్ ఇచ్చారు. యా దట్స్ రియల్లీ గుడ్. మనకి తెలిసిందే మనకి చాలా టైమ్స్ అప్పుడు ఆకలిసినప్పుడు దాని విలువ తెలిసింది. సో డోంట్ వేస్ట్ ఫుడ్ అబ్బా. ఇది నా మెసేజ్ కాదు, జస్ట్ ఐ వాంట్ టు సే. అండ్ మెసేజ్ జెస్సీని వేస్ట్ అనేసారు ఫైనల్లీ. మనం ముందే డిస్కస్ చేసాము. మా బాబాయ్ కాజులు ఏంటండి, సర్లే ఉండదనను, కానీ అంతైతే ఉండకూడదు, అంత మనిషికి ఉండదు. నిజంగా కెప్టెన్సీ వచ్చిపోతే ఆమె చేసింది ఓకే. నాకు ఎందుకో కొంచెం నా మామూలుగానే అంటూ ఉంటాను, ఈరోజు ఎందుకు అనిపించింది మరి. కానీ కెప్టెన్సీ పోయిన వాళ్ళకి ఆ బాధ తెలిసింది. ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఛాన్స్ అనేది ఇంపార్టెంట్. దానికి కొంచెం ఎక్కువ హర్ట్ అయితే ఓకే, ఇంకా ఎక్కువ హర్ట్ అయినట్టు మనకి చూపించారు కదా, ఎక్కువగానే హర్ట్ అయిందేమో. అండ్ జెస్సీ అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇంకోటి కూడా జెస్సీ అండ్ సన్నీ ఒక్కటే మిస్టేక్ అని, ఇంకా సన్నీ వెళ్ళి సారీ చెప్పడానికి అట్లీస్ట్ ప్రయత్నిస్తున్నాడు. బట్ ప్రయత్నించినప్పుడు ఏదో సన్నీనే మిస్టేక్ చేసినట్టు అది కాదు, మెసేజ్లు ఇచ్చారుగా ఏంటి నాకు అర్థం కాదు. మిగతా వాళ్ళు ఏంటి యానిమల్స్ అనలేదా, వెయిట్ చేసుకొని తినని, నటరాజ్ తిను అనలేదా, రవి తిను అనలేదా, వీళ్ళందరూ కూడా అన్నారు ఎందుకు సన్నీ ఇంకా నీకు వచ్చి సారీ చెప్పినందుకు నీకు ఒక ఇది వచ్చింది, యాటిట్యూడ్ వచ్చింది. మిగతా వాళ్ళు నీకు అట్లీస్ట్ సారీ కూడా చెప్పాలి అంటే మాకు ఆ ఫుటేజ్లో చూపించలేదు. సో సన్నీ ఒక్కరే నీకు కనిపించినట్టు అలా పోర్ట్రేట్ చేశారు. వాట్ ఎవర్, మీ వల్లే మాకు సన్నీ మీద పాజిటివిటీ వచ్చి తనకి పెరగవచ్చు. అండ్ ఇంకో పాయింట్ కూడా ఉంది, ఎండింగ్లో చెప్తాను. దాంట్లో అయితే నాకు కొంచెం సన్నీ మీద తెలియకుండానే సింపతి ఫీలింగ్ వచ్చింది. తన మిస్టేక్ ఉంది లేదని చెప్పను, బట్ అట్లీస్ట్ స్టాండ్ తీసుకొని వెళ్ళి చెప్తుంటే అంత ఇది చూపించాను. ఎందుకు మిగతా వాళ్ళు అట్లీస్ట్ సారీ చెప్పలేదు కదా, తను వచ్చి ఇంకా సారీ చెప్పాడు. మానస్ అండ్ సన్నీ మోటివేటర్, లైక్ సన్నీ మానస్ దగ్గర కూర్చొని వాడు బాగానే ఉన్నాడు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. యా వాడు జెస్సీ గురించి తెలిసిందే, ఎవరి మాట చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇంకా షన్ను సిరి చెప్తే ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అది మనందరికి తెలిసిందే. అండ్ అప్పుడు షన్ను ఒక మాట అంటాడు ఏంటంటే, నువ్వు అన్నా అని పిలవద్దు సంథింగ్, కానీ తనకి మోటివేట్ ఇచ్చే వరకు ఓకే, కానీ మాకు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అన్నా అని పిలిచారంటే లైక్ ఇట్స్ ఫీలింగ్ అబ్బా. సమ్ పీపుల్ హ్యాడ్ మన ఎవరు పిలుచుకోలేదా, ఏ బిగ్ బాస్లో పిలుచుకోలేదా. నువ్వు ఏంటంటే షన్ను గారు మీరు
మీ స్ట్రాటజీస్ అన్నీ జెస్సీ మీద ఇచ్చేసి జెస్సీ పిచ్చోడైపోతున్నాడు. మరి నాకైతే మీరు ఎంతో నచ్చిన వాళ్ళు నాకు ఈ మధ్య మీరు ఎందుకో నచ్చట్లేదు. ఇట్స్ నాట్ ఏ రాంగ్ అని చెప్పను, కానీ లైక్ నాకు ఎందుకో తెలియట్లేదు ఈ మధ్య కొంచెం కొంచెం మీరే స్లిప్ అయిపోతున్నారా, లేదా మీరు తనకి మోటివేట్ ఇవ్వడానికి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కానీ కొన్ని కొన్ని వర్డ్స్ ఏంటంటే చూసే వాళ్ళకి అబ్బా ఏంటి మనుషులను ఇలా అంటున్నాడు, ఏంటి అసలు మనుషులను నిన్న అలా వచ్చేస్తుంది మాకు తెలియకుండానే. నాకు కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేను షన్నుని ఏదో అన్నాను, ఓ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి నన్ను ఏం చేస్తుంది దండం పెడతాను, అది అట్టగాదు నేను అనేది. కావాలంటే పోయి నా ప్రీవియస్ ఎపిసోడ్ చూసుకోండి. నేను షన్నుని ఎప్పుడు ప్రైజ్ చేస్తూనే ఉన్నాను జరిగిన ఎపిసోడ్ ప్రకారం. మళ్ళీ చెప్తాను, నేను జరిగిన ఎపిసోడ్ ప్రకారమే చెప్తాను. నేను బిగ్ బాస్ని ఇష్టపడతాను, దాంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇష్టపడ్డాను. ఆ రోజు బాగుంటే నాకు వీళ్ళు నచ్చారు అని చెప్తాను. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్తాను అనమాట. అండ్ విశ్వ అండ్ రవి ఛాలెంజ్ వచ్చింది. వెళ్ళి విశ్వ గారు సన్నీ గారు కూర్చుంటారు, కానీ సన్నీ విశ్వ మాట్లాడుతుంటే విశ్వ వెళ్ళి కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత విశ్వ ఇంకా గేమ్ ఆడుతుంటే వాళ్ళిద్దరు కలిసి ప్రియాంకని సెలెక్ట్ చేసుకుంటారు. ఫిజికల్ గేమ్ కాబట్టి సెట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు గెలుస్తారని ముందు తెలుసు, వాళ్ళు గెలిచారు. వాటర్ చివరికి అయితే వాళ్ళైతే గెలిచారు మొత్తానికి. అదే వుడ్ని ఇరగొట్టడం, అవి ఇరగొట్టడం అంటే అమ్మాయిలకి సాధ్యం కాదని కాదు, ఉండాలి కదా అబ్బాయిలు. కొన్ని వాళ్ళేమో రోజు జిమ్ చేస్తూ ఉంటాడు. ఆ విశ్వ మనం ఏం చేసినా అంత చేయాలంటే కష్టం. దీంట్లో సిరి మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. మనం వీక్ అనుకుంటున్నారు వాళ్ళు, మనం వీక్ అనుకోకుండా ఉండాలని తెలియాలని. ఇవన్నీ ఎందుకు బాగానే ఉంటాయిలే మెసేజెస్. కొన్ని ఏంటంటే ఈవిడికి ఏం ఆడుతుందో వాళ్ళు ఆడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి ఏంటి కొంచెం అనమాట. సో అందుకని మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా వస్తారు. అసలు ఇప్పుడు షన్ను ఫ్యాన్స్ తిడితే సిరి ఫ్యాన్స్ వస్తారు, సిరి ఫ్యాన్స్ ఉంటే ఇంకో ఇద్దరు ఫ్యాన్స్ వచ్చి నన్ను తిడతారేమో. అందుకే అండి నేను ఎవరిని తిట్టాను, నాకు ఎందుకు వచ్చిన ఉన్నదన్నట్టు చెప్తాను. నాకు తిట్టుకున్నా ఐ డోంట్ కేర్ అనుకో, వేరే విషయం. నటరాజు అసలు నటరాజు అక్కడ నాకు రోజుకొకటి మీరు గమనిస్తే నటరాజు మన కోసం ఒక డైలాగ్ వదులుతున్నాడు. ఒక మూవీ కానీ తీస్తే ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి అనమాట. ఏమంటే నువ్వు కూరగాయలు తరగటమే కాదు నరుకుతావు కూడా అని. ఆయనకి తెలీదు ఆయన మనల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడంటే. ఆయన నిజంగా బయటకు వచ్చి ఇవన్నీ చూస్తే ఆయన నేను ఇంత చేశానా, నేను ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చానా జనాలకి అని. ఎందుకంటే ఆయన సీరియస్నెస్గానే చేస్తున్నారు, కానీ మనకు అట్లా పోర్ట్రేట్ అవుతుంది కదా. పాపం బయటకు వచ్చి చూస్తే మాత్రం నిజంగా ఏడుస్తాడు, అయ్యో నేను అలా చేస్తే ఇలా వచ్చిందని. అండ్ నెక్స్ట్ షన్ను రవి మాట్లాడుకుంటూ ఉంటారు. రవినేమో అసలు నేను నిన్ను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశాను, అసలు నేను నీతో ఎప్పుడు మాట్లాడాను, నువ్వేంటి అలా అన్నా అంటే అప్పుడు కూడా ఏదో చెప్పాడు నాకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాను. ఎందుకు అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ప్రతిదానికి నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతాను, అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ఏంటి? మనకంటూ మైండ్ లేదా, మనం అంటూ గేమ్ ఆడమా మనం అసలు? ఇంకా మీరు ఒక్కటి పాయింట్ తీసుకుంటే డెఫినెట్లీ మీ దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉండిద్ది. సో మీరు ఆ వర్డ్ యూజ్ చేయడం నాకు నచ్చట్లేదు అసలు. ఎందుకంటే మీరు డెఫినెట్లీ ఏదైనా ఆలోచించి ముందు వెనక ఆలోచించి చేసేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో 100% బ్రెయిన్ పెట్టేది మీరు ఒక్కరే, ఐ మీన్ షన్ను గారు. సో అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాను ప్రతిసారి ఇన్ఫ్లుయెన్స్ అంటే బాగోదన్నమాట. హమీదా శ్రీరామ్ కెప్టెన్ విషయంలో మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు వస్తే కెప్టెన్, నేను వస్తే ఇదిగోండి ఇదే ఇలా అనమాట గేమ్ని చెడగొట్టడం. కెప్టెన్ మాత్రం హమీదా అయిద్దంట, రేషన్ మేనేజర్ ఏమో శ్రీరామ్కి ఇస్తుందంట. హమీదాకి మళ్ళీ ఇమ్యూనిటీ అవసరం లేదంటే, తన కెప్టెన్ అయితే రూల్స్ మార్చేసిందంట. అమ్మ బాబాయ్ ఇవన్నీ మనం అవసరం లేవండి. తర్వాత ఫుడ్ బండి వచ్చింది, అమ్మయ్య బర్గర్ ఫ్రైడ్ చికెన్ వచ్చింది. మనకు అందరికి ఇష్టమైంది. ఎట్లాంటి జెస్సీ తింటానన్నాడు కానీ ఈ లోపల ప్రియాంక వర్క్ చేసింది కదా, సో సాక్రిఫైస్ చేసినట్టున్నారు. ప్రియాంక తినింది, లోపల పక్కన కూర్చొని తింటే. కానీ ఈరోజు నాకు లోబో నచ్చాడండి, ఎందుకంటే అందరూ అంటూనే ఉన్నారు అంత ఫుడ్ తినే పర్సన్ గేమ్ కోసం ఒక రోజు అంతా ఫుడ్ తినలేదంటే అది నిజంగా చాలా గ్రేటు. అండ్ ఇంకోసారి డస్ట్బిన్లో సర్చ్ చేయటం ఇవన్నీ ఏంటంటే లైక్ నిజమే కదా, దాంట్లో సింపతి అవన్నీ ఎత్తకూడదు మనం. తను రోజు ఉన్న కొంచెం ఫుడ్ కూడా తీసి తనకు పెడతారు సపరేట్. అంత తినే మనిషి ఒక రోజు మొత్తం తినలేదంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. గేమ్ గెలవని అంత ఇచ్చారు అంటే వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక రీజన్లో ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి లైక్ అదంతా వస్తుంది అనమాట, ఇప్పుడే రావాలని కాదు. నాకు చాలా అంటే చాలా బాధేసింది. తర్వాత రవి నటరాజ్ మాస్టర్ గురించి ఎవరికి చెప్తూ ఉంటాడు, లైక్ విశ్వాకో ఎవరికో చెప్తున్నాడు. అసలు ఏంటో నటరాజ్ మాస్టరు ఏంటి నీ యాంకర్ తెలివితేటలు ఇక్కడ చూపించావుగా, నువ్వు మామూలుడివి కాదు అంటున్నాడు. అసలు ప్రొఫెషన్ ఎంతో నిజమే కదా, అసలు ప్రొఫెషన్ ఎంతో తీసుకురావటం, అసలు ప్రొఫెషన్ అనేది తీసుకురాకూడదు బిగ్ బాస్లో. అందరూ ఒకటే, బిగ్ బాస్కి వెళ్ళాక ఎవరు తోపు కాదు, ఎవరు కాదు, సో అందరూ ఒకటే. ఆ ప్రొఫెషన్ అనేది అవన్నీ తీసుకొని వస్తే ఏంటంటే లైక్ ఏదో మీరు గొప్ప అని మీరే చెప్పుకుంటున్నట్టు ఇవన్నీ వస్తాయి అనమాట. సో బిగ్ బాస్కి వెళ్ళాక అందరూ ఒకేలాగా ఉండాలి. అండ్ మన అందరూ చెప్పేది కూడా అదే,
బట్ ఏంటంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి లాంటివి ఏంటంటే మనకి ఎమోషన్గా కనెక్ట్ అయిన వాళ్ళని పిలుస్తాం. అదేమి వాళ్ళకి మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం కదా, ఎక్కువ పోయిన ఎపిసోడ్స్లో ఎవరు పిలుచుకోలేదా చెప్పండి? సోయల్, అఖిల్, మెహబూబ్ ఏంటి ఫ్రెండ్సే కానీ బ్రో అని పిలుచుకోలేదా? వాళ్ళని మనం చూస్తే వాళ్ళ కాంబో ఎలా ఉండేది, అబ్బా అన్న తమ్ముళ్ళు మనం అనుకుంటామా లేదా? వాళ్ళు అలాగే ఇన్ ద సేమ్ వే ఏ ఎపిసోడ్స్ అయినా వాళ్ళ మనసులో నుంచి వస్తుంది. దాన్ని పట్టుకొని ఆ వర్డ్స్ కొన్ని అనుకున్నా ఉంటే షన్ను బాగుండేది అనిపిస్తుంది. మరి ఎందుకు తను మోటివేట్ చేయడానికి అంటున్నాడు ఏమో కానీ నాకైతే తెలియట్లేదు. అలా అవ్విపోవడం ఐల్ డూ వాట్ ఎవర్ అబ్బా. సన్నీ మానస్ వెళ్ళి సన్నీ సిరి ఉంటారు కానీ వెళ్ళి వెంటనే సన్నీ కొట్టేస్తాడు. అక్కడే ఉంటాడు కాబట్టి జస్ట్ ఇంత డిస్టెన్సే కాబట్టి సన్నీ కొట్టేస్తాడు. సన్నీ మానస్ లోపలికి వెళ్ళి లోబోని అండ్ నటరాజ్ మాస్టర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే లైక్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండిద్ది, లేదా వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళకి ఆడాలనే ఆత్రం మొత్తం ఉంది కదా, సో వాళ్ళకి ఇద్దాము అని శిరీష్ అనుకోకుండా వాళ్ళకి ఇచ్చారు. ఏదైతేమి అది మనము బ్రెయిన్గా ఆలోచించారా, వాళ్ళు మనసు పెట్టి ఆలోచించారు, ఇవన్నీ తీస్తే అక్కడ మాత్రం ఆ పాయింట్ బాగుంది. అండ్ వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళకి ఒక పాజిటివిటీ వే కూడా వచ్చిందనమాట అక్కడ. అందుకని సో వాళ్ళు ఆడతారు. ఈ గేమ్ కూడా బాగుంది. ఈ మధ్య నాకు బిగ్ బాస్ పెట్టే గేమ్స్ బాగుంటున్నాయి. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఏ ఎపిసోడ్స్ లేవు కదా, సో కొంచెం బాగుంటుంది. ఫుడ్ బండ్ రావటం కానీ, వెయిట్ తగ్గటం కానీ, వెయిట్ పెరగటం, ఇవన్నీ ఏంటంటే లైక్ క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నాయి. ఎప్పటి లేని మనకి ఎంతూజియాజం కలగాలంటే కొత్తవి పెడితేనే కదా, సో బాగుందనమాట. ఆ గేమ్లో ఎట్లయితే ఒక్క పాయింట్, ఓన్లీ 1 పాయింట్ తోటి వాళ్ళు గెలిచారు. మళ్ళీ వాళ్ళు హిట్ పెట్టడం ఏదైతే 1 పాయింట్ వాళ్ళు గెలిచేశారు సన్నీ అండ్ మానస్. గేమ్ అయితే సూపరు. మళ్ళీ ఫుడ్ బండి వచ్చింది. ఫైనల్గా అందరూ తిందాం అనుకోని అట్లీస్ట్ టేస్ట్ చేద్దాం అనుకోని గేమ్ అయిపోయినలేమో ఎట్లా సరే కెప్టెన్సీ పోయింది కదా అని తినటం అయితే అందరు తింటూ ఉంటుంటే సన్నీ కూడా తిందామని అనుకుంటాడు. కానీ వెళ్ళి లోబోకి ఏంటంటే తిందాం రండి అందరూ తిందామంటే మానస్ ఇంతసేపు ఆగాం కదా ఇంకొంచెం సేపు ఆగుదాంరా అన్నట్టు మానస్ సన్నీని తీసుకెళ్తాడు. సరేలే ఇక్కడ వద్దు బయటకు వెళ్ళిపోదామని వెళ్తారు. వెళ్తే హమీదానేమో నువ్వు నా జాన్ అయితే తినంటే అక్కడ కూడా సన్నీ ఒక మాట అంటాడు, నేను జాన్ అయితే ఏదన్నా చేద్దాం అనుకుంటే ఇజ్జు నా పీకే కోసేస్తుంది ఇలా. అండ్ ఓవరాల్గా నాకైతే ఈరోజు బెస్ట్ గేమర్ సంథింగ్ ఏమన్నా అనిపిస్తే మానస్ బాగా ఆడారు. అంటే సన్నీ ఆడలేదంట కదా, వాళ్ళ టీం బాగా ఆడింది. అండ్ వరెస్ట్ ఐ డోంట్ గివ్, అందరు చాలా బాగా ఆడుతున్నారు. వరెస్ట్ అని చెప్పలేను, ఎందుకంటే ఆల్మోస్ట్ 100% ఇస్తున్నారు. ఇక్కడ అరిచేవి ఏమీ లేకపోయేసరికి ఇంకా ప్రశాంతంగా ఎవరు గేమ్ ఆడుతున్నారో ఎవరు ఆడట్లేదో కూడా మనకు క్లియర్గా తెలుసు. అండ్ యా, రేపటి ప్రోమో మనం చూసినట్టయితే అందరూ పోయి సన్నీ కెప్టెన్సీగా పనికిరాడు అనబట్టే పెడితే పెట్టారు. కానీ వాళ్ళందరూ ఏమో కానీ సిరి పోయి పెట్టింది చూసారా. ఇంకా అప్పుడు సిరి పెట్టినప్పుడు మనకి సన్నీ అన్నాడు కదా, నాకు ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెనేషన్స్, వద్దబ్బా ప్లీజ్ అబ్బా అన్నప్పుడు ఇంకా సీరియల్ అసలు ఫ్రెండ్, ఇప్పుడు మీ ఫ్రెండ్ షన్ను ఉంటే నీ ఫ్రెండ్ అంటావు, మరి సన్నీ కూడా నీ ఫ్రెండ్ అని నువ్వు చెప్పి నువ్వే వెళ్ళి సన్నీని అలా అంటామంటే ఇట్స్ లైక్ నువ్వెక్కడ ఇస్తున్నావు ఫ్రెండ్షిప్ వాల్యూ, తనే ఇస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. ఫస్ట్ నామినేషన్స్ నుంచి ప్రతిసారి సన్నీని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. లైక్ నువ్వే అంటావు నా ఫ్రెండ్స్ అన్ని అని, మరి నువ్వే సన్నీని ఎక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. మరి అది ఫ్రెండ్షిప్ అయితే నా దృష్టిలో అవ్వదు. మరి మీకేమనిపించదు? మరి ప్రోమోలో వేరేలా చూపిస్తే అది నాకు తప్పు కాదు. ప్రోమోలో చూసి నేను దానికి రివ్యూ ఇస్తున్నాను అంతే, మళ్ళీ దాన్ని తిట్టొద్దు. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. నాకు తెలిసినంత వరకు నేను అన్ని కవర్ చేశాను. ఇంకేమన్నా మిస్ చేసినా కానీ రేపు అన్సీన్ తోటి, ఇంకా మిస్ చేసిన వ్యాలిడ్ పాయింట్స్ కూడా రేపు అన్సీన్ తోటి వచ్చేస్తాను అనమాట. బై, గుడ్ నైట్, టేక్ కేర్.